వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. పిల్లల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమం దేరెడ్డి శివనాగిరెడ్డి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తాం ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఆహ్వానం. బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారు. విద్యుత్ సిబ్బందితో మాట్లాడి స్ట్రీట్ లైటింగ్ సమస్యను పరిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు. గురు పౌర్ణమి సందర్భంగా నంద్యాలలో ఉన్న సాయిబాబా గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక సాయిబాబా గుడి నందు ఆలయ కమిటీ వాళ్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమాజాన్ని భక్తి మార్గంలో నడిపిస్తూ మానవసేవే మాధవ సేవగా భావించి నంద్యాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ కమిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన పిల్లలకు కూడా భక్తితో పాటు వారిని సన్మార్గంలో నడిపించిన వారం అవుతామని, అలాగే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సాయిబాబాను ప్రార్థించినట్లు మంత్రి ఫరూక్ గారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీల సభ్యులు, సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. फोटो ఓకేనా నేను కుదరదు పని నాకు బిజీ నీకుంది అలా చూస్తాం.
అందరికీ నమస్కారం అన్న. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన యాలూరు వెంకటరెడ్డి అన్నకి, అదే మన కన్వీనర్ తులసిరెడ్డి అన్నకి అందరికీ నమస్కారం అన్న. ఈ సుపరిపాలనలో తొలి అడుగు ఇది మనం దాదాపు 6వ రోజు ఇది. అంటే మనకి ఇంకా యాలూరు స్టార్ట్ కాలేదు, దానికోసమే నేను వచ్చానన్నా. ఏం లేదు, మనం ఒక్కసారి మనం బూత్ వైజ్ స్టార్ట్ చేసేసామనుకోండి అన్న, ఇంకా మనకు ఏమంటే మనం స్టార్ట్ చేసినట్టు అవుతుంది. అక్కడ మనకు ఇది 0 అని చెప్పేది. ఇంకా ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే మీరే ఒక్కసారి ప్రజల్లో వెళ్తే వాళ్ళకి మీరే ఇంకా ఏమంటారంటే ఇంకా మనం ఇంకా 2-3 ఇండ్లు ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి స్కీమ్ వచ్చిందన్న. ఎందుకంటే నేను దాదాపు 6 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరుగుతున్నాను. దాంట్లో వచ్చేసి తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది. 2 ఉంటే 2కి వచ్చింది, 3 పిల్లలు అంటే 3కి వచ్చింది. ఒకవేళ ఎవరికైనా రాకపోయినా కానీ ఈ 10వ తారీఖు లోపల వాళ్ళు మళ్ళీ సచివాలయం పోయి అప్లై చేస్తే వాళ్ళకి మళ్ళీ వస్తుందన్న. 10th లోపల మళ్ళీ చెప్తాను, 10th లోపల. ఎందుకంటే దాదాపు ఒక్క గ్యాస్ అన్నా వచ్చింది చాలా మందికి. ఒక్కసారన్నా రెండోసారన్నా గ్యాస్ అమౌంట్ కూడా వచ్చింది చాలా మందికి. దానికోసం దాని తర్వాత ఇంకొకటి రైతులు కూడా వచ్చే వారం ఏదో డబ్బులు వేస్తున్నారన్న. రైతు భరోసా కూడా వస్తున్నాయి. దాని తర్వాత సుఖీభావ, దాని తర్వాత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఫ్రీ వస్తున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ప్రతి మహిళకి ఆగస్ట్ 15 నుంచి ఎక్కడన్నా మనం కర్నూలు జిల్లా ఎక్కడన్నా తిరిగినా కానీ మనకు ఫ్రీ, ఓన్లీ మహిళలకే. దాని తర్వాత మనం ఏ వార్డు వెళ్ళినా ఏ ఇంటి దగ్గర వెళ్ళినా వాళ్ళ సమస్యలు కూడా మనకు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇది. అక్కడ అప్పుడప్పుడే మనం ఏమన్నా చిన్న సమస్య ఉన్నా కానీ అప్పుడే మనం, ఎందుకంటే మనం రోజు వార్డు వైజ్ తిరుగుతున్నాం. అక్కడ ఏమన్నా డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఏదైనా సమస్య ఉంటే కూడా ఆన్ ది స్పాట్ మనం అప్పుడే కమిషనర్ గారు కానీ ఎవరికన్నా అంటే టౌన్లో ఇది చెప్తున్నాను, అప్పుడప్పుడే మనం ఫోన్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఏమన్నా కరెంట్ సమస్యలు కానీ ఎవరన్నా ఉంటే ఈ గారిని లేకపోతే ఎవరన్నా పంచాయత్ రాజ్ ఆఫీసర్ అన్నా మనం ఫోన్ చేసి చెప్పొచ్చు అన్న. ఇది మంచి అవకాశం. ఎందుకంటే కరెక్ట్ ఈ నెల దాటితేనే వచ్చే కరెక్ట్ ఒక 2-3 నెలల్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ అట్లానే కౌన్సిలర్స్ కానీ ఈ 6 నెలల్లో ఈ అన్ని ఎలక్షన్స్ ఉంటాయన్న. దానికోసం ఇది మంచి అవకాశం. ఎందుకంటే ప్రజలు కూడా చాలా అంటే నేను చూస్తున్నాను బాగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఇంట్లో దాదాపు 3 నుంచి 4 పథకాలు వాళ్ళకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకా మనం చేస్తాం. గెలిచి మనం సంవత్సరమే అయింది. దానికోసం మనం రోడ్లు కూడా వేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా రోడ్డు సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తాం. మనం ఏమన్నా చిన్న సమస్య ఉంటే కూడా మీరు నాకు కూడా చెప్పొచ్చు, లేకపోతే వెంకటరెడ్డి అన్న చెప్పొచ్చు, తులసి అన్నకు చెప్పొచ్చు, లేకపోతే మనం మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవచ్చు. ఇది మంచి అవకాశం అన్న. దానికోసం కంపల్సరీ మనం అంటే మీరు ఒకవేళ బిజీ ఉంటే కూడా ఎవరన్నా మీ తరపు నుంచి ఎవరన్నా పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి యాప్ చూపియండి. అది అంటే మీరు ఉండాలనే ఏం లేదు, మీ ఫోన్ ఉంటే కూడా చాలు, వాళ్ళు డైరెక్ట్ డోర్ టు డోర్ పోయి ఇది అదే మీకు స్కీమ్స్ వచ్చినా అని అప్లోడ్ చేయవచ్చు అన్న. కానీ ఇది మాత్రం మీరు కంపల్సరీ చేయాలన్నా. ఎందుకంటే ఇది చాలా పెద్ద గ్రామం. ఇది దాదాపు ఇక్కడ 10 వార్డ్స్ ఉన్నాయి. 10 మంది మన బూత్ కన్వీనర్ ఉన్నారు. దానికోసం చాలా పెద్ద ఊరు. దానికోసం దీని ఊర్లో స్పెషల్ దృష్టి పెట్టి నేను ఈరోజు వచ్చినాను అన్న. దానికోసం మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మన కోస్పాడు మండలంలోని యాలూరు గ్రామానికి వచ్చిన మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి గారి కుమారుడు ఫిరోజ్ గారు, యువనాయకుడు, ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అంటే యాలూరు గ్రామంలో దగ్గర 10 బూతులు ఉన్నాయి. మండలంలో కూడా దగ్గర ఈ గ్రామాలతో పోల్చుకుంటే కనుక దాదాపు 40% ఈ గ్రామంలోనే మనకు ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ 10 మంది బూత్ కన్వీనర్లు ఉన్నారు. మొత్తం మండలం మీద అన్ని గ్రామాలలో మొన్న 3 రోజుల నుంచి మేము వెళ్ళడం జరిగింది. అన్ని గ్రామాలలో స్టార్ట్ అయినారు, అన్ని గ్రామాలలో చేయడం జరిగింది. ఇది ఏ రోజు కనుక మనం చేయకపోతే బూత్ కన్వీనర్లు ఎవరైనా బాగా వినండి, మనం కనుక దీన్ని కనుక చేయకపోతే పొద్దునకి అది చూపిస్తూ ఉంది. ఆ రోజుకి ఎన్ని ఉన్నాయనే చూపించండి, ఆ రోజుకి ఏం చేస్తున్నామనే చూపించండి. అది ముందుగా ఫస్ట్ గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి నాకు, తర్వాత నాకు, తర్వాత ఫిరోజ్ అన్నకు, తర్వాత అట్లా అంటే స్టెప్ బై స్టెప్ అందరికీ పార్టీ నుంచి ఒత్తిడి మొదలవుతుంది. వాళ్ళు ఏదో చెప్పినారు, మీరేదో ఈ రోజు 4 వచ్చింటే అన్న వచ్చినారు, 10 చేసినాం అన్న వచ్చినాం అనకుండా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అంటే మొన్న కేఎస్ఎస్ ఎట్లా చేసినామో చాలా కష్టమే. పనులు పాటలు వాదనుకొని తిరగాలి. మనం కార్యకర్త కొన్నాక తప్పదు. ఖచ్చితంగా మీరు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను.
స్వామి ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అమ్మవారికి ఇది సారే సరే పెట్టుకుంటా బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నేను మీ కడసాని రామిరెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు బనగానపల్లి ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బనగానపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున బనగానపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బనగానపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క గ్రామ కమిటీ సభ్యులు, అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించిన కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన కన్వీనర్లు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క బనగానపల్లి విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీ కడసాని రామిరెడ్డి, బనగానపల్లి నియోజకవర్గం. లైన్మెన్ వెంకటేష్, ఏంటి ప్రాబ్లం? సప్లై అయితే ఓకే ఉంది సార్. నేను అడుగుతున్నది ఏంటి, ఎందుకు పడలేదు అవి కారణం చెప్పండి. ఎంసీపీ ఏదో ప్రాబ్లం ఉంది సార్. మరి ఎంసీపీ నువ్వు రెక్టిఫై చేయలేవా? సార్ మరి ఎందుకు చేయలేదు? ఆయనతో నీకేం సంబంధం? ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు వేసి ఇచ్చేసినారు, ఇల్లు పెట్టారు. దాని తర్వాత మెయింటెనెన్స్ ఎవరిది? మంది కదా సార్. మెయింటెనెన్స్ మందే కదా. మెయింటెనెన్స్ మనది. ఏదైతే గ్రామానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసి ఇచ్చినంత వరకే వాళ్ళ బాధ్యత. వాళ్ళు వచ్చి రోజు లైట్లు వేసి స్తంభాలు దుడిసి పైన పడ్డాయా లేదని కాదు, అది నీ బాధ్యత. ఎంతసేపట్లో నేను లైట్ ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు లైట్ పడాలి. ఇప్పుడు తిరిగి ఒక 20 నిమిషాలు వస్తా లైట్. ఓకే, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన నందమూరి నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు, పురపాలక ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల నందు మరియు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు పిల్లల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమంలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ 38 వార్డు టిడిపి ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి గారు పాల్గొనడం జరిగినది. పాఠశాల గౌరవం, మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం. తల్లిదండ్రుల సలహాలే వెలుగులు, గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. పిల్లల జీవితాల ఆకర్షణ మీరు, వారి విజయానికి ప్రేరణ మీరు. మీ ఆశీస్సులతో మార్గం చూపాలి, సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
పిల్లల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమం దేరెడ్డి శివనాగిరెడ్డి. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడిలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తాం ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఆహ్వానం. బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారు. విద్యుత్ సిబ్బందితో మాట్లాడి స్ట్రీట్ లైటింగ్ సమస్యను పరిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు.